సో ఇక్కడ తాజ్ మహల్ 45 రూపీస్ టికెట్ ఉంటుంది. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆగ్రాలో ఔరంగజేబ్ బాద్షా కస్టడీ పెట్టాడు జైల్లో. సో ఆగ్రా రెడ్ ఫోర్ట్ ఇక్కడ ముందర ఉంది కనిపిస్తుంది కదా, అది రెడ్ ఫోర్ట్. అవి చమక हो गया బిస్లరీ బాటిల్స్ ఇక్కడ పడేసారు. సో ఇది రెస్పాన్సిబిలిటీ మనది. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆగ్రా, ఉత్తరప్రదేశ్. యాక్చువల్లీ 5:30కి వెళ్ళాలని, కానీ లేట్ అయింది. 6:57, 7 o'clock అయింది టైం. ఇప్పుడు యాక్చువల్లీ లేట్ అయ్యింది ఇవ్వడానికి. ఈ వీడియో మనది అప్లోడ్ అవుతుంది ఇప్పుడు బ్లాగ్. అండ్ ఈరోజు మార్నింగ్ ఫస్ట్ వీడియో అప్లోడ్ అయింది. అండ్ దిస్ ఈజ్ రమేష్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఆగ్రాకి తాజ్మహల్ చూడడానికి. సో యాక్చువల్లీ ఇప్పుడు సన్ రైజ్ అయ్యింది. సో లిటిల్ బిట్ జస్ట్ స్టార్ట్ అయింది సన్ రైజ్ పాయింట్. సో ఇప్పుడు మనం సన్ రైజ్ పాయింట్ కవర్ చేసి ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళాలి. సో స్టే ట్యూన్, ఎక్కడికి వెళ్ళకుండా మనం ఇప్పుడు ఆగ్రాకి. సో మనం ఇప్పుడు తాజ్మహల్లో లోపల ఎంట్రీ అవుతున్నాం. సో తాజ్మహల్ ఎంట్రీ ఎంత అంటే 60 రూపీస్ టికెట్ పాస్ అండ్ 10 రూపీస్ షూ కవర్. సో 70 రూపీస్లో మనం తాజ్మహల్ చూడబోతున్నాం. యాక్చువల్లీ టూరిస్ట్ బయట గైడ్స్ ఉంటారు కదా, సో గైడ్స్కి ఒకవేళ మనం అడిగితే వాళ్ళు 700-800 రూపీస్ చెప్తారు. సో జస్ట్ బిఫోర్ దాట్ మనం చెప్తున్నాం కదా, 6 రూపీస్ ఒక టికెట్ తీసుకోండి అండ్ 10 రూపీస్ కవర్ తీసుకోండి. అండ్ మాస్క్ కంపల్సరీ పెట్టుకోండి, ఎందుకంటే కోవిడ్-19 ఉన్నందుకు మాస్క్ కంపల్సరీ పెట్టుకోండి. తాజ్ మహల్ 45 రూపీస్ టికెట్ ఉంటుంది. యాక్చువల్లీ ఆన్లైన్ టికెట్ తీసుకోవచ్చు 45 రూపీస్ టికెట్, కానీ మళ్ళీ ప్రింట్ తీసుకుని 10 రూపీస్ 55. సో మనం రూమ్లో స్టే చేసాం, వాళ్ళకి 60 రూపీస్ వాళ్ళు టికెట్ ఇచ్చారు. సో 60 రూపీస్ టికెట్ అండ్ షూస్ కవర్ ఒకటి ఉంటుంది. యాక్చువల్లీ షూస్ అలౌ లేదు. సో మీకు ఆ కవర్ వేసుకొని లోపల వెళ్ళొచ్చు. సో 60 అండ్ ప్లస్ 10 రూపీస్. సో 70 రూపీస్లో మనం ఇప్పుడు తాజ్ మహల్ చూడబోతున్నాము. సో ఈ ప్లేస్ నుంచి ఒక అద్భుతం విషయం ఏముందంటే, సేమ్ అపోజిట్ సైడ్లో ఈ లైన్ ఉంది కదా, సెంటర్ లైన్. సో సెంటర్ లైన్ నుంచి చూస్తే ఈ గేట్ కమాన్ అండ్ యాక్చువల్లీ ఆడ తాజ్మహల్లో కమాన్, వైట్ కమాన్ ఉంది కదా, ఇది ఒకే లైన్లో కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే వ్యూలో బ్యాక్ సైడ్లో ఉన్న ఈ గేట్. సో ఈ గేట్ కమాను. అండ్ సెకండ్ థింగ్, ఈ నుంచి మళ్ళీ బయట చూస్తే సౌత్ గేట్ కమాన్ అండ్ వెస్ట్ గేట్ కమాండ్. ఈ టోటల్గా ఒకే లైన్లోనే ఆర్చ్ మొత్తం టోటల్గా సిమిలర్గా మ్యాచ్ చేశారు. సో అంత అద్భుతంగా ఇక్కడ స్ట్రక్చర్ అనేది, ఆర్కిటెక్చర్ అనేది చేశారు. ఇక్కడ కమాండ్స్ మీద చూపిస్తారు కదా, ఈ ఉర్దూ వర్డ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఉర్దూ లెఫ్ట్ టు రైట్ రాస్తారు, కానీ ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఏం చేస్తారు అంటే డౌన్ టు అప్ ఈ యాంగిల్లో రాస్తారు. ఎందుకంటే స్ట్రక్చర్ చేసేటప్పుడు సో బాటమ్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల ఈ నుంచి స్టార్ట్ చేశారు లెటర్స్ అండ్ అప్వర్ చేస్తారు. సో ఈ టోటల్గా వ్యూ మాత్రం సూపర్ ఆసమ్ ఉంది. అండ్ గార్డెనింగ్ కానీ ఇక్కడ టోటల్గా వ్యూ కానీ అసలు టోటల్ సూపర్స్ ఉన్నాయి ఇవి. సో మనం ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నాం. యాక్చువల్లీ ఇది మ్యాప్ ఉంది టోటల్గా. సో స్ట్రేట్ చూస్తే ఇక్కడ మక్బరా, లెఫ్ట్ సైడ్లో మస్జిద్ ఉంది, మెహమాన్ ఖానా, దివార్, నౌబత్ ఖానా, ఇవి గేట్స్ ఉన్నాయి టోటల్. ఫతేబాద్ గేట్, ఇక్కడ ఫతేపూరి గేట్, ఫతేపూరి మస్జిద్, బేగం, అండ్ ఇది ముఖ్య ఎంట్రన్స్ గేట్. మన ఇక్కడ చూపు లీలాడ్ ఎంట్రన్స్ గేట్. సో టోటల్గా చూద్దాం ఏమేమి కవర్ చేయగలుగుతాం మేడం. సో యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్లో తాజ్మహల్ పింకిష్ కలర్ కనిపిస్తుంది, ఈవినింగ్లో వైట్ కలర్ అండ్ మూన్ లైట్లో గోల్డెన్ కలర్ కనిపిస్తుంది. సో కెమెరాలో కవర్ అవుతుంది కానీ జస్ట్ లైట్ పింక్ కలర్లా కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఈవినింగ్ టైంలో
అదే తాజ్మహల్ వైట్ అండ్ నైట్లో ఈ వ్యూ మొత్తం టోటల్గా గోల్డెన్ కలర్ కనిపిస్తుంది. సో యాక్చువల్లీ నిన్న ఫుల్ మూన్ లైట్ ఉన్నాయి అండ్ నిన్న వెదర్ మనకు సపోర్ట్ చేయలేదు. వెదర్ నిన్న క్లౌడీ వెదర్ ఉన్నాయి. సో దానివల్ల మనం నిన్న నైట్ రాలేదు. కానీ ఇప్పుడు మార్నింగ్ కవర్ చేస్తాం. జస్ట్ లైట్ పింకిష్ కలర్లో షేడ్ కనిపిస్తుంది వైట్ స్టోన్స్ పక్క. సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇంకో విషయం ఏమో అనిపిస్తుంది అంటే చార్మినార్స్ ఉన్నాయి పక్కలో. ఈ మినార్స్ లైట్గా బెండ్ అయినాయి అవుట్ సైడ్లో. దానికి రీజన్ ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ అర్త్క్వేక్ వచ్చిన తర్వాత భూకంపం వస్తే ఈ మినార్స్ మెయిన్ తాజ్మహల్ జో మక్బరా ఉంది ఆ మక్బరా మీద పడుతుంది. సో దానివల్ల ఏం చేశారంటే కొంచెం బెండ్ చేశారు లెఫ్ట్ సైడ్లో. సో దానివల్ల ఏమైతే ఒకవేళ భూకంపం వస్తే భూకంపం వచ్చిన తర్వాత అవి లోపల పడకుండా బయటి సైడ్ పడతాయి. సో అందుకని ఆ స్ట్రక్చర్ అట్లా డిజైన్ చేసి దాన్ని అలా కట్టారు. సో ఇది కూడా ఒక హిస్టరీ ఉంది. ఈ తాజ్మహల్ కట్టేటప్పుడు ఆర్కిటెక్చర్ చేసిన డిజైన్ ఇది. ఇంత బ్యూటిఫుల్ హిస్టారికల్ ప్లేస్ ఉంది ఇక్కడ ఇండియాలోనే. 7 వండర్స్ ఆఫ్ టోటల్ వరల్డ్లో ఉన్నాయి. సో అందులో ఒకటి తాజ్మహల్ మన ఇండియాలో ఉంది. అండ్ జనాలు వచ్చిన తర్వాత ఇంతకుముందు చూశాను ఒక మన ఏదో యూపీయా మధ్యప్రదేశ్ అబ్బాయి డైరెక్ట్ ఏం చేస్తారంటే చూపిస్తాను మీకు. బిస్లరీ బాటిల్స్ ఇక్కడ పడేసారు. సో ఇది రెస్పాన్సిబిలిటీ మనది. ఎందుకంటే మనమే మన హిస్టారికల్ ప్లేసెస్ని మనం కాపాడుకోవాలి. ఇది మన రెస్పాన్సిబిలిటీ ఆల్సో. సో ప్లీజ్ వచ్చిన తర్వాత ఇలాంటి మిస్బిహేవియర్ చేయకండి. సో బిస్లరీ బాటిల్ తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ మీరు దాహం అనిపిస్తే తాగండి. తర్వాత డస్ట్బిన్స్ దగ్గర ఉండి ఆ డస్ట్బిన్స్ వేసినా సరే, లేకపోతే లోకల్ గైడ్స్ ఉంటారు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు డస్ట్బిన్స్ వేయడం ఉంది. కానీ ప్లీజ్ అందరు తీసుకొస్తారు, ప్రతి ఒక్కరు తీసుకొస్తారు బిస్లరీ బాటిల్. కానీ ఇలాంటి ప్లేసెస్లో వేయడం చాలా తప్పు అది. సో ఇది నా సజెషన్ ప్రతి ఒక్కరికి. जो येलो है ये येलो है ऊपर लेके यार लाइट ये देखो ये जल रहा है। लगा लो ज़्यादा वैसा नहीं, छोड़ो छोड़ो छोड़ो। अभी चमका हो गया। हाँ देख लो ऊपर भी तो नहीं है. లోపల మనం చూపించాం కదా ఇంతకుముందు లైట్స్లో. సో ఈ స్టోన్స్ హైలైట్ అవుతాయి మూన్ లైట్లో. సో లోపల అది టార్చ్ పెట్టి చూపించాను. సో ఈ స్టోన్స్ స్పెషల్గా చైనా, శ్రీలంక దేశాల నుంచి ఆ టైంలో తీసుకొచ్చారు అండ్ అలా డిజైన్ చేశారు. అది స్టోన్ లోపలనే స్టోన్ వర్క్ చేశారు. సో టోటల్గా సూపర్ ఉంది. అసలు నైట్ల వ్యూ మాత్రం అసలు బాగుంటుంది. లోపల ఒక ఆయన ఉంటాడు, ఆయనకు ఇస్తే 100 రూపాయలు ఇస్తే ఆయన టోటల్ స్పెషల్ లైట్ ఉంటుంది. ఆ లైట్ వేసి చూపిస్తాడు మనకు. అది ఒక బెస్ట్ మూమెంట్. లైట్ కెమెరా అయితే కవర్ చేయడం లోపల కెమెరా అలా లేకుండా. సో అందుకని అది నేను జస్ట్ చిన్న వీడియో తీసాను బయటికి వచ్చిన తర్వాత. సో అది టోటల్ లాల్ కిలా అండ్ ఇది తాజ్మహల్ అండ్ ఇది యమునా రివర్. సో ఆ టైంలో యమునా రివర్ని జమునా రివర్ అని అంటుండేవారు.
సో ఇది ప్రాపర్ యమునా రివరే. ఇన్ ఉర్దూ లాంగ్వేజ్ జమునా రివర్ అని ప్రొనౌన్సియేషన్ చేస్తారు. అండ్ ఇది మస్జిద్ ఉంది ఇక్కడ. సో తాజ్మహల్ ఇంకొకటి విషయం ఏంటంటే తాజ్మహల్ ఫ్రైడే రోజు క్లోజ్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రైడే రోజు ఓన్లీ ముస్లిమ్స్కి ఇక్కడ పర్మిషన్ ఉంటుంది లోపలికి రానికి. అండ్ ఫ్రైడే రోజు ఒకవేళ తాజ్మహల్కి వస్తే ఫ్రైడే రోజు స్కిప్ చేయండి, ఎందుకంటే ఫ్రైడే రోజు ఎంట్రీ లేకుంటుంది. అండ్ ఎంట్రీ టైమింగ్ ఏంటంటే మార్నింగ్ 6 AM టు ఎంట్రీ టైమింగ్ మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6:30. అండ్ ఫుల్ మూన్ డే ఉన్న రోజు ఈవినింగ్ 8:30 టు midnight 12 AM వరకు ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ గార్డెన్ ఉంది కదా, యాక్చువల్లీ తాజ్మహల్ కట్టడానికి 22 years పట్టింది. అండ్ ఈ గార్డెన్ డెకరేషన్కి 5 years, టోటల్ 27 years పట్టింది టోటల్ తాజ్మహల్ రెడీ కానీ. సో దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ తాజ్మహల్. అండ్ ఆర్కిటెక్చర్ కానీ అన్నీ కానీ సూపర్ ఉన్నాయి. పక్కాగా విజిట్ చేయండి, ఎందుకంటే ఇండియన్స్. जलेबी कैसा भाई टेस्ट? गरम है? गरम है लेकिन राजस्थान में ना तो जलेबी फाफड़ा खाएंगे उधर. जलेबी फाफड़ा आते समय. ये कौन सी कचौरी है? ये आलू वाली है. आलू वाली. और ये बड़ई है, दाल वाली. वड़ैया. बड़ई बड़ई मतलब बोले तो पूरी. और जो जलेबी देसी घी वाली.